హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే చికెన్ పులుసు చేద్దాము. వెరైటీగా అంటే కొంచెం గ్రేవీలో అనమాట. ఇప్పుడు కొంచెం కొబ్బరి, అల్లము, తెల్లవాయలు, ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను. కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే మంచిది కదా హెల్త్కు. కొంచెం లవంగాలు, మీ దగ్గర ఏం మసాలా ఉంటే అవన్నీ వేసుకోండి. కానీ ఎక్కువ వేసుకోదు. ఎక్కువ వేసుకుంటే మరి మసాలాలు తినలేం కదా. మెయిన్ ఇందులో గసగసాలండి, చాలా ఇంపార్టెంట్. ఇవి వేస్తే మంచి గ్రేవీ వస్తుంది అనమాట. ఇవి ఒక 3 స్పూన్లు తీసుకున్నాను నేను. నానబెట్టి అయినా వేసుకోవచ్చు, డ్రైగా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం టమాటో అండ్ ఇది వచ్చేసి బిర్యానీ ఆకు వేసేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, నేను ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇందులో తిరగమాతకి ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకోండి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి మసాలా వచ్చేసి ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయనియాలన్నమాట. అన్నీ మనం ఇందాక పచ్చి వేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో కాస్త పసుపు, ఒక 2 స్పూన్ల కారం. మనం ఎండుమిరపకాయలు వేయలేదు కాబట్టి కారం పొడి వేసుకుంటున్నాము. కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి, కొంచెం మిరియాల పొడి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేయడంలోనే టేస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట చికెన్కి. టమాటో వేసుకుంటే చెడిపోతుంది అంటారు కదా, ఏం చెడిపోదండి. టమాటో ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లో. ఇప్పుడు వచ్చేసి చికెన్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను నేను, అది ఇందులో వేసేసుకుందాము. ఇది వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు ఉండిద్దాం. ఎందుకంటే ఆ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా మొత్తం బయటికి రావాలన్నమాట. సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. స్మెల్ ఉండదు, చికెన్ నీట్గా ఉంటుంది. తినేటప్పుడు నీసు స్మెల్ రాకోకుండా బాగుంటుంది అనమాట. తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఇది బాగా ఎంత మనం తిప్పుతూ ఉంటే అంత టేస్ట్ వస్తుంది చికెన్కి. మసాలా కూడా బాగా ముక్కలకు పడుతుంది కదా. తర్వాత ఇందులో చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేను. నాకు ఆచి చికెన్ మసాలా అంటే చాలా ఇష్టం అండి. మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. వేరే ఏం వేసినా అంత టేస్ట్ అనిపిది నాకు. ఆచి చికెన్ మసాలా అయితే చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి, ఎవరైనా ట్రై చేయకపోతే. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకొని తర్వాత ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. దీంతో ఉడికియాలి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్తో. ఇది డబల్ బాయిల్ పద్ధతి అంటారు కదా, అలా అనమాట. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసి దాంతో ఉడికించుకుందాం. చూడండి మంచిగా వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అది పోసేసి దాంతో కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్కి అనేది ఫస్ట్ మనం గ్లాస్ పోసాం కదా, దాంతో బాగా ఉడుకుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ముక్కలకు పట్టేస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూసారా కలర్ ఎంత బాగుందో. చికెన్లో కొంచెం కారం, ఉప్పు మంచిగా పడితేనే టేస్ట్ ఉంటుంది కదా. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ తినండి, చాలా బాగుంటుంది.